ఆ అమ్మాయిని ఆ ఎమ్మెల్యేగా పనిచేసుకునేవారు. ఈమె వెనక ఉండి ఈమె పౌరసత్వం లేదు. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్ గారు మీరు ఎడ్యుకేటెడ్, ఆమెకు పౌరసత్వం ఉందా చూపించమనండి ఫస్ట్. ఇండియన్ సిటిజన్ కానటువంటి వ్యక్తి వచ్చి ఇండియాలో రాజకీయాలు చేయొచ్చా? మీకు తెలుసు కదా, మీకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది కదా. కల్పన గారు మీకు రాజ్యాంగం పట్ల అవగాహన. ఫస్ట్ ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డి చట్టం నుంచి బయటికి రండి మీరు నాయకులు ఎదగాలంటే. మునిగిపోయే అటువంటి పడవ లాంటిది ఆ కాంగ్రెస్ పార్టీ. ఇంకా గెలుస్తుందా? పాలకుర్తి చిన్న పిల్లని అడుగుతారు. ఇంకా మీరు రియలైజ్ కాదా? పబ్లిక్ మూడుని బట్టి నడుచుకున్నటువంటి నాయకుడు అవుతారు. పబ్లిక్ ఇలా మూడు ఎట్లుంది పాలకుర్తిలో? చీ అని చీత్కరిస్తున్నారు. సొంత ఊళ్ళో ఓడిపోయా, గుర్తూరులో ఓడిపోయా, సోమవారంలో ఓడిపోయా, తొర్రూరులో ఓడిపోయా, మేజర్ గ్రామ పంచాయతీలన్నింటిలో ఓడిపోయా. ఇంకేముంది వాళ్ళకు? ఏం పట్టుంది కాన్స్టిట్యున్సీ మీద? వెన్నుదన్నుగా ఈమె నాయకురాలు చేయడంలో వెన్నుదన్నుగా నిలిచినట్టు బిగ్ టీవీకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చింది? బిగ్ టీవీ వాళ్ళు ఎందుకు ఈమంటే అసహించుకుంటున్నారు? ఆ యాజమాన్యము ఈమెను ఏదో పాపం వాళ్ళు కూడా అనుకున్నారు ఈమె వచ్చేసి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తుంది అనుకుని ప్రమోట్ చేశారు ఇవాళ నాయకురాలుగా. ఇవాళ వాళ్ళ పరిస్థితి అందరినీ నమ్మిన వాళ్ళందరినీ ఊచకొత కోసింది. మిమ్మల్ని ఉద్ధరిస్తుందా? ఏదో ఆశించిపోయారు, ప్రజలు గమనించారు, కర్రు కాల్చి వాత పెట్టారు. కౌన్సిలర్ గెలవరా సోమేశ్వరరావు గారు మీరు? ఇంకా మీరు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారట. నాకు నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లేదు. మీ మీద నాకు చాలా గౌరవం ఉండే. ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి, పబ్లిక్ మ్యాండేట్ ప్రకారం ఉండండి. దయాకర్ రావు గారు మీకు ఎంత సాయం చేయాలంత సాయం చేసిండు. అటువంటి వ్యక్తికి మీరు వెన్నుపోటు పొడిచిపోయారు. ఇవాళ వచ్చేసి ఇవాళ రేపు బ్యాగులు చదువుకొని వెళ్ళిపోతారు. రేపు అసెంబ్లీ ఎలక్షన్లు పోగానే వాళ్ళ మీద దుమ్మెస్తిపోతారు పబ్లిక్ ఇట్లున్నారు వాళ్ళ మీద కోపంతో. ఇవాళ అధికారం ఉంది కాబట్టి ఇంకొక 2 ఏళ్ళు అట్లా యాక్ట్ చేస్తారు, వాళ్ళకి ఏదో గౌరవం ఇచ్చినట్టుగా. అధికారం పోగానే సూట్ కేసులు పట్టుకుని అమెరికాలో పడకపోతారు. మీ పరిస్థితిలో ఆలోచించుకోండి. ఇప్పటికే రివ్యూ చేసుకొని కల్పన గారు, సోమేశ్వరరావు గారు తదితర నాయకులంతా రివ్యూ చేసుకొని ఆ ప్రాంతానికి మొదటి నుంచి కూడా మిమ్మల్ని అందరినీ తన గుండెల్లో పెట్టుకుని కాపాడిన వ్యక్తి దయన్నను సపోర్ట్ చేయకున్నా పర్లేదు, సైలెంట్గా నన్ను ఉండండి. ఎందుకు ఈ